క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన నా సోదరి సోదరులారా, మరొకసారి ఆ జీవస్వరం తపస్సుగాల ధ్యానంలోనికి స్వాగతం. ఈ తపస్సుకాలంలో మనకు తెలిసినట్లు మనం పాపాల గురించి పశ్చాత్తపిస్తూ పాపములకు పరిహారం చేస్తున్న సమయము. యేసుప్రభు మనకు పాపముల కొరకు పరిహారం చేయమని బోధించారు. నేటి స్వార్థ భాగములో మత్తయి సువార్త అధ్యాయము 20 వాక్యములో 20 నుంచి 28 వరకు ఈ వచన భాగములో చదివితే పాపములకు పరిహారం చేయడం ఎంత సమంజసమని, ఎంత అనివార్యమని యేసుప్రభు మనకు బోధిస్తున్నారు. ఇక్కడ యేసుప్రభు ఇద్దరు శిష్యులు యాకోబు, యోహాను గారు, వారి యొక్క తల్లి యేసుప్రభు దగ్గరికి వచ్చి, పరలోక రాజ్యములో నా కొడుకులకు ఉన్నతమైన స్థానం లభించాలని ప్రాధేయపడి ప్రార్థన చేస్తున్నారు. యేసుప్రభు ఇదిగో వారితో అడుగుతున్నారు. అందులోకి యేసు, మీరు కోరినదేమియో మీరు ఎరుగరు, నేను పానము చేయు పాత్ర నుండి మీరు పానము చేయగలరా? యేసుప్రభు వారికి తిరుగు ప్రశ్న అడిగేది వేరొక విషయం. అదేంటి అంటే, యేసుప్రభు అడుగుతున్నారు, నేను సహించబోయే సహనాలు మీరు పొందగలుగుతారా, మీరు సహించగలుగుతారా అని అడుగుతున్నారు. వారు దానికి అవును అని సమాధానం ఇచ్చారు. మనకు తెలుసు వారి జీవితంలో వారి సహించారు అనేది కూడా మనకు తెలుసు. యేసుప్రభు బోధిస్తున్నారు, నేను వచ్చినది మానవుల పాపాల కోసం పరిహారం చేయడానికి వచ్చి ఉన్నాను. అప్పుడు నాతో పాటు నా స్వర్గరాజ్యములో, పరలోక రాజ్యములో ఉన్నత స్థానం కాంక్షించేవారు ఇలాగనే పాపములకు పరిహారం చేయడానికి సిద్ధమైన వారుగా ఉండాలి. వారి సొంత పాపాల కోసం మాత్రము కాదు, ఇతరుల పాపాల కోసం పరిహారం చేయాలని యేసుప్రభు బోధిస్తున్నారు. చివరిగా ముందు యేసుప్రభు ఇదిగో వారితో ప్రబోధిస్తున్నారు, ఇదిగో మీలో ఎవడైనా గొప్పవాడు కాదలచిన అతడు మీకు సేవకుడుగా ఉండవలెను, మరియు మీలో ఎవడైనా ప్రథముడు కాదలచిన అతడు మీకు దాసుడై ఉండవలెను. ఎందుకంటే మీలో ఒకరు ప్రథముడుగా ఉండడం, ఉన్నత స్థానము లభించడం అనేది కాదు. నా ఉద్దేశం కూడా అది కాదు. నేను ఈ లోకమునకు దేనికోసం వచ్చానని యేసుప్రభు బోధిస్తున్నారు. యేసుప్రభు ముందు మనకు ఇలాగనే సెలవిస్తున్నారు, అట్లే మనుష్య కుమారుడు సేవించుటకే కానీ సేవింపబడుటకు రాలేదు, ఆయన అనేకుల రక్షణార్థము తన ప్రాణమును ధారపోయుటకు వచ్చును అని బోధిస్తున్నాను. అనేకుల కోసం మరణించడానికి, సహించడానికి వచ్చినాను. అప్పుడు నాతో పాటు నాకు సేవకులుగా ఉండి పరలోక రాజ్యములో ఉన్నత స్థానం కావాలని కోరుకుంటున్న మీరందరూ కూడా ఇలాగని పాపాల కోసం పరిహారం చేసేవాళ్ళుగా మారాలి. అది ఎవరి కోసం అంటే, సొంత పాపాల కోసం, ఇతరుల పాపాల కోసం పరిహారం చేయడం ప్రతి ఒక్క క్రీస్తు విశ్వాసుల శిష్యుల యొక్క ధర్మము, కర్తవ్యము అని యేసుప్రభు బోధిస్తున్నారు. ఈ తపస్సు కాలంలో మనం ప్రార్థన చేసుకుందాం. నా సొంత పాపాల కోసం, ఇతరుల పాపాల కోసం పాప పరిహారం చేసి దేవుణ్ణి ప్రసాదించి ఒక అనుగ్రహం మాకు దయచేయమని కరుణ జపమాల ప్రార్థన చేస్తూ ఉండగా మనం ప్రార్థన చేస్తున్నాం. యేసుప్రభుని దుఃఖ పూరితమైన శ్రమల మరణముల ద్వారా మా మీదను, సమస్త మానవుల మీదను దయగా నుండండి అని. సకల మానవుల కోసం ప్రార్థన చేయడం అనేది ప్రతి ఒక్క క్రైస్తవుల ఒక బాధ్యత. కాబట్టి ఈ తపస్సు కాలంలో మనం ప్రత్యేకముగా ప్రార్థన చేస్తాము. ప్రార్థనతో పాటు పాపములకు పరిహారం కూడా చేస్తాము. మన సొంత పాపాల కోసం మాత్రము కాదు, ఇతరుల పాపాల కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం, పరిహారం చేస్తాము, పరిహార క్రియలు చేద్దాము. అప్పుడు మనకు పరలోక రాజ్యములో ఉన్నతమైన స్థానం దేవుడు దయచేస్తారు. దేవుడు మనల్ని ధారాళముగా దీవించునుగాక.